హలో అందరికీ సండే వచ్చేసింది ఫ్రెండ్స్. సండే రాగానే టిఫిన్లో ఏం స్పెషల్, లంచ్లో ఏం స్పెషల్, డిన్నర్లో ఏం స్పెషల్ అది సండే అంటేనే స్పెషల్ కాబట్టి అయితే రోజు దోశ ఇడ్లీ ఉప్మా చేసి రొటీన్ అయిపోయిందని ఈరోజు ఎగ్తో వెరైటీ చేయబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారు కదా, మనకి కొంచెం ఫ్యాంకీ అంటారు తెలుసు కదా, బయట అమ్ముతుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దాంట్లో మనకి ఏవేవో వేస్తుంటారు ఫ్రెండ్స్, అవి తింటే కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది ఇష్యూ అలాంటివి ఏం లేకుండా మనకి ఇంట్లో ఫ్యాంకీ చేసుకోవచ్చు. ఎలా తెలుసు, టమాటా ముక్కలు 2 టమాటా ముక్కలు తీసుకుని, ఒక క్యారెట్, ఒక కీరదశ సన్నగా వేసింది, దాంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. దీంట్లో ఆనియన్స్ అయితే వేయొద్దు, ఓన్లీ ఇంతవరకే. దీంట్లో 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 4 ఎగ్స్ కొట్టిపోసేసి మనకి ఎగ్స్ అన్ని కలిసేలాగా తిప్పేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పిల్లలే కాదు రుచిగా ఉంటుంది కాబట్టి మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు చేస్తుంటాం కూడా చాలా బాగుంటుంది. అండ్ కలిపేసాం కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం కొంచెం టేస్ట్ కోసం అనమాట, మళ్ళీ కొంచెం బాగుంటుంది కారం ఘాటుగా తగలడం కోసం కొన్ని మిరియాలు, కొంత జీలకర్ర తీసుకొని నాకు చిన్న రోల్ అయితే ఉంది, ఇందులో వేసి దాని చేస్తాను. ఎందుకంటే మిక్సీలో వేసామంటే మరీ మెత్తగా పొడైపోద్ది, బాగోదు. కొంచెం మనకి నలిగినట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇందులో వేసేసుకొని దాని చేస్తాను అనమాట. కొంచెం ఘాటు కోసం, జీలకర్ర ఫ్లేవర్ కోసం చాలా టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ వేసేస్తాం కదా, దీనికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఇంక ఇంగ్రీడియంట్ మొత్తం కలుపుకున్నాక చూసాడు మొత్తగా మనకు కలుసుద్ది. మామూలుగా స్పూన్తోనే కలిసిపోద్ది అనమాట, మనకి ఎగ్తో కలిపేది అంత అవసరమే లేదు, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా మనం పొయ్యి మీద అయితే పెనం పెట్టేసుకుందాం. పెనం యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే. ఏంది స్పెషల్ ఏంది చూసేద్దాం అనుకుంటున్నాను. మైదా పిండి అయితే నేను కలిపి పెట్టుకున్నాను, ఒక 1 అవర్ ముందే కలిపెట్టాను. కొంచెం అది ముందు కలిపితే బాగుంటుంది అనమాట, పల్సంగా వస్తుంది. అండ్ చపాతీ చేసే మనకి ఆ దాని మీద అయితే ఇది అంత పల్సంగా రాదు కాబట్టి నేను ప్లేట్ మీద చేస్తున్నాను. కొంచెం ఈజీగా స్మూత్గా రావాలంటే ప్లేట్ మీద చాలా బాగుంటుంది. మనకి చపాతీ చేసే దాని మీద అంత స్మూత్గా రాదు. పెనం అయితే వేడైపోయింది. ఇప్పుడు మనకి కొంచెం పెనానికి ఆయిల్ రాసేద్దాం. ఆయిల్ రాసేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఎగ్తో మిశ్రమం అనేది ఫస్ట్ మనం పెనం మీద అయితే వేద్దాం. 2 స్పూన్స్, ఇలా 2 స్పూన్స్ వేస్తే 4గురికి వస్తుంది ఫ్రెండ్స్, 4 ఫ్యాంకీలు వస్తాయి. అండ్ మనకి అంత ఫ్యాంకీ, అంత టేస్ట్ అంత పర్ఫెక్ట్ రాకుండా అండ్ ఫ్యాంకీ అని పిలుచుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తినడానికి కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం ఇందులో కొంచెం పన్నీర్ అలాంటివి వేస్తే బాగుంటుంది కదా, మరీ ఎక్కువ అంత ఎందుకు, ఇవైతే న్యాచురల్గా ఉంటుందని ఇట్లా చేస్తాను, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. అండ్ క్యారెట్, మనకి కీరా ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలి, ఈ పచ్చితనం అంతా పోయేలాగా. పైన కొద్దిగా ఉన్నప్పుడే మనం ఈ చపాతీ అయితే చేసి పెట్టుకున్నాం కదా, పల్సంగా, చాలా పల్సంగా, చూడండి లోపల ఉంది కూడా కనిపిస్తుంది మనకి, అంత పల్సంగా చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి పైన. మనకి ఈ కింద మనకి ఎగ్ కాలిందో చెక్ చేసుకుందాం. ఎగ్ అయితే కాలట్టుకుంది, ఇక తీసి తిప్పుకుందాం. మరి ఎక్కువసేపు ఉందంటే మాడిపోద్ది. కొంచెం సిమ్లో చేసుకుంటే ఇది మనకి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎగ్ బాగా అయింది. అలాగే మనకి ఇందులో వేసిన ఈ టమాటా కానీ ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి, కొంచెం క్రిస్పీగా తాకుతాయి అనమాట. ఇక మెల్లగా కొంచెం రోల్ చేసుకోవాలి. అండ్ రోల్ కొద్దిగా మనకి బాగా నీట్గా చేసుకుంటే చిన్నపిల్లలు పట్టుకొని తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం నేను హై ఫ్లేమ్లో పెట్టాను, మర్చిపోయి, అందుకని కొద్దిగా మాడినట్టు అయింది. ఏం కాదు ఫ్రెండ్స్, లోపల మనకు అది ఉంది కూడా కొద్దిగా కాలాలి కాబట్టి కొంచెం సేపు మళ్ళీ రోల్ అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా లోపల ఎగ్ కానీ ఈ టమాటాస్ ఇవన్నీ పచ్చిగా ఉన్నా అది అనేది పోతుంది. అందుకని ఇటు కొంచెం తిప్పుకుంటూ ఇటు ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఫ్యాంకీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నాగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా మిగతా ఫ్యాంకీలన్నీ రెడీ చేసేసాను. దీని మీద మనం కొంచెం టమాటా సాస్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ టమాటా సాస్ మెల్లగా కొంచెం పోద్దాం. సేమ్ అంటే కొంచెం లేకుంటే ఒక బౌల్లోకి తీసుకొని కూడా తినచ్చు. అండ్ ఫ్యాంకీలోకి ఇవి మెయిన్ ఫ్రెండ్స్, ఈ టమాటా సాస్ అనేది ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు టమాటా సాస్ అనగానే. అండ్ టేస్ట్ చూద్దాం. వావ్, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. అబ్బాబ్బా, చాలా బాగుంది. ఎగ్గు అండ్ మనకి ఇది కదా ఫ్యాంకీ, అండ్ నేను మామూలుగా వచ్చిన పేరు ఫ్యాంకీలా చేశానో లేదో మీరే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంది. అండ్ మీకు ఎవరికైనా నచ్చినట్టుకుంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి అప్డేట్ అని ఎన్నో వస్తే నచ్చినట్టు ఒక లైక్ చేయండి.